హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టు అనదర్ న్యూ వీడియో. ఫంకీ సినిమా అయితే ఇప్పుడే చూసి వచ్చిన అనమాట. సో సినిమా నాకు ఎట్లా అనిపించింది ఏంది అని మాట్లాడుకునే ముందు ఒక రెండు విషయాలు అయితే క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ కామెడీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అంటే ఏ టేస్ట్ తగినట్టు వాళ్ళ కైండ్ ఆఫ్ కామెడీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వల్గర్ ఉన్న దే కెన్ ఎంజాయ్. కొంతమందికి ఒక సెన్సిబుల్ కామెడీ ఉంటేనే ఎంజాయ్, కొంతమంది నాన్ సెన్స్ కామెడీ అయినా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు అనుదీప్ గారి కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది, కొన్ని చోట్ల ఏంద్రా ఇది అన్నట్టు అనిపిస్తుంది. సో అదొకటి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, అనుదీప్ గారి సినిమాల్లో చాలా వరకు నాన్ సెన్సికల్ కామెడీ మీద రన్ అవుతుంటాయి. అది ఆయన సినిమాలన్నింటిలో కూడా క్యారెక్టర్స్ అన్నీ కొంచెం నాన్ సెన్సికల్గా, కొంచెం ఆయన బయట ఎట్లా ఫన్నీగా ఉంటాడో అట్లా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అది నాకు కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది, కొన్ని చోట్ల అవ్వదు. సో అది. సో ఇంకా సినిమా ఎట్లుంది అనే విషయానికి వస్తే, సినిమా నాకైతే ఓకే అన్నట్టు అనిపించింది. అంటే బాగుందా బాగాలేదా అంటే ఇట్ వాజ్ ఓకే. జస్ట్ అంటే సినిమాలో మెయిన్ నాకు స్టోరీ లేదు. కామెడీ అయితే కొన్ని చోట్ల బాగానే నవ్వుకున్నా, కొన్ని చోట్ల ఏం కామెడీ రా ఇది అన్నట్లు కూడా అనిపించింది, కొన్ని చోట్ల అది ఎటు పోతుందిరా స్టోరీ అన్నట్టు అనిపించింది. సో ఇదనమాట సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, మెయిన్ విశ్వక్సేన్ గారు అనుదీప్ గారి డైరెక్షన్లో, అంటే ఆయన టైప్ ఆఫ్ కామెడీ జాన్రాకి తగినట్టు యాక్టింగ్ చేస్తారా అనే డౌట్ నాకు ఉండే. ఆ డౌట్ అయితే ఫస్ట్ ఒక 2-3 సీన్స్లోనే అయిపోయింది అనమాట. ఓకే, హిల్ ఫిట్ ఇన్ టు ఇట్ అని. సో అది బాగా అనిపించింది విశ్వక్సేన్ గారి యాక్టింగ్. అండ్ లాస్ట్లో ఒక మదర్ సెంటిమెంట్తో క్లైమాక్స్ మనకైతే ఎండ్ చేస్తారు సినిమాని. సో అది ఓకే. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అనే దాని మీద డీల్ చేస్తూ ఉంటుంది కదా, అది ఓకే అనిపించింది. అండ్ కయాదు ఆమెకి ఇచ్చిన రోల్లో బాగానే చేసింది. ఆమె కూడా యాక్టింగ్ బాగా చేసింది. అండ్ నరేష్ గారికి కొంచెం రోల్ పెంచాల్సింది. కళ్యాణ్ శంకర్ అండ్ అనుదీప్ గారు కూడా ఉన్నారు సినిమాలో. అది వాళ్ళ కామెడీ ట్రాక్ నాకు వర్కౌట్ అయింది. సో ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, సినిమాలో మెయిన్ నెగిటివ్ నాకు అనిపించింది ఆ ఎడిటింగ్ అండి. ఆ ఎడిటింగ్ ఏంటంటే, ఒక సీన్ కంప్లీట్నెస్గా రాదు. అంటే ఇప్పుడు నాకు ప్రిన్స్ సినిమా, ఆయనది అనుదీప్ ప్రిన్స్ సినిమా ఉంటుంది కదా, దాంట్లో ప్రతి సీన్ కూడా ఇట్లా డ్రాగ్ ఉంటుంది. అంటే ప్రతి సీన్ పెద్దగా ఉంటుంది. అంటే ఒక విషయాన్ని పట్టుకొని దాన్ని డ్రాగ్ చేసుకుంటూ పోతారు. సో దాని మీద ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. అది నాకు నచ్చుతుంది. ఆ ప్రిన్స్ సినిమా అది చాలా అండర్ రేటెడ్. సో అది నాకు నచ్చుతుంది, ఆ కైండ్ ఆఫ్ కామెడీ. కానీ దీంట్లో ఏమైందంటే, అది డ్యూ టు సమ్, అంటే ఈ స్టోరీ లేని దాన్ని ఎంతసేపు లాగుతామని ఫీలో మరి ఎవరి చాయిసో నాకు తెలీదు. సినిమాలో చాలా సీన్స్ని ఇట్లా ట్రిమ్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే కంప్లీట్ కాకముందే ట్రిమ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఎమోషన్ డిస్కనెక్ట్ అవుతుంది అనమాట. సో అంటే ఇప్పుడు మీరు నీకు పెద్ద ఎడిటింగ్ గురించి తెలుసారా అని, సో అదంతా అనద్దండి. ఒక దగ్గర అయితే నాకు ఈ సీన్ మధ్యలో ఇంకొక సీన్ ఉంటుంది. ఈ రెండు కంటిన్యూషన్ షార్ట్స్ పడాల్సిన సీన్ మధ్యలో ఎడిటింగ్ మిస్టేకా అది ఏమో చూసుకోలేదా మరి మూవీ టీం వాళ్ళు ఫైనల్ కాపీని. సో అదేమో తెలీదు. సో అది ఒకటి అనిపించింది. సో ఇంకా చాలా సీన్స్ అదే కట్ చేసినట్టు అనిపించింది. మూవీ లెంత్ దృష్టిలో పెట్టుకునే తీసినట్టున్నారు. సో 2 hours ఉంటుంది అంతే, 2 hours 5 minutes ఏమో ఉంటుంది సినిమా. సో ఆ మూవీ లెంత్ కూడా నాకు ప్లస్ పాయింట్గానే ఉంది. ఇంకా మ్యూజిక్ చాలా బాగుంటుంది సినిమాలో. ఇంకొక నెగిటివ్ వచ్చేసి, మెయిన్ సినిమాలో స్టోరీ లేదు. అంటే ఒక ఉన్న వేఫర్ థిన్ స్టోరీ లైన్ని దాన్ని కూడా సరిగ్గా, అంటే స్టార్టింగ్ నుంచి ఎస్టాబ్లిష్ చేయకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ అదంతా లాస్ట్లో చెప్పడం అనేది ఎందుకో మంచిగా అనిపించలే. అది అంటే నాకు సినిమా చూసినప్పుడు అరే ఏం చూస్తున్నాం రా, జస్ట్ ఏదో సీన్స్ ఇప్పుడు మనం డూమ్ స్క్రోలింగ్ చేస్తాం కదా, స్క్రోల్ చేసినప్పుడు ఒక రీల్ పోతే ఒక రీల్ పోయినట్టు ఫీలింగే వచ్చింది. సో అదనమాట. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ మంచిగానే ఉంది యాజ్ యూజువల్. సీతారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చే ప్రొడక్షన్ ఎప్పటికీ బాగుంటుంది. ఎంత చిన్న సినిమా తీసినా వాళ్ళు మంచి బడ్జెట్లోనే పెట్టి తీస్తారు. సో అదనమాట సినిమా చూసినాక నాకు అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది సినిమా కూడా కామెంట్లో చెప్పండి. ఒకవేళ ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చూడండి. ఇఫ్ నాకు స్టోరీ అవసరం లేదు అనుకుంటే యూ కెన్ గో అండ్ ఎంజాయ్ ద ఫిలిం. సో ఈ వీడియో తర్వాత ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ ఒక వీడియో వస్తుంది, వ్లాగ్. సినిమాకి వెళ్ళినప్పుడు కొంచెం నాన్ సెన్సికల్, అంటే లైక్ అనుదీప్ కామెడీ టైప్లోనే ఒక వ్లాగ్ చేసినాను. సో చూడండి, అది నచ్చితే ఆ వీడియో కూడా చూడండి ఒకసారి, నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఈ వీడియోకి అయితే అంతే. సినిమా మీకు ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి. నాకైతే ఓకే అనిపించింది. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ హ్యావ్ ఫన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో జై హింద్.